హాయ్, ఎలా ఉన్నారు? నేను మీ సిరి. ఈరోజు మనం నెల్లూరు చేపల పులుసు విలేజ్ స్టైల్లో చేసుకుందాం. ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా చేపలు తీసుకుందామండి. ఇది నేను శీలావతి తీసుకున్నాను. తీసుకుని బాగా కడిగి దీనిలోనే కారం, ఉప్పు వేసుకోండి. నేను కారంలో కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసానండి. దాని గురించి మీకు ఆ కలర్ అలా అనిపిస్తుంది. చేత్తో చాలా నెమ్మదిగా చక్కగా కలుపుకోండి. ముక్కలన్నిటికీ కూడా కరెక్ట్గా ఉప్పు కారం పట్టాలి. అలా కలిపిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత మనం మసాలాకు కావాల్సినవి తీసుకుందాం. మసాలా అంటే పెద్ద మసాలా ఏం కాదండి. కొంచెం మెంతులు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు తీసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో వేసి సిమ్లోనే ఉంచండి స్టవ్. అప్పుడు స్లోగా వేపుకోండి. ఆవాలు చిట్లి, మెంతులు కొంచెం కలర్ మారే వరకు వేపుకొని పక్కన పెట్టుకుని చల్లారనిద్దాం. ఇప్పుడు చింతపండు తీసుకుని దాన్ని కడుక్కొని నీళ్ళలో నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ తీసుకుని సన్నగా కట్ చేసుకోండి. ఎంత సన్నగా కట్ చేస్తారంటే మ్యాక్సిమం సన్నగా కట్ చేసుకోండి. తర్వాత టమాటాని తీసుకుని టమాటాని కూడా అదే విధంగా సన్నగా కట్ చేయండి. నేను ఫిష్ని పక్కన పెట్టానండి హాఫ్ అన్ అవర్ వరకు. ఇప్పుడు అందులో ఆయిల్ పోస్తున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే కొంచెం బాగుంటుంది. అందులోనూ ఫిష్లో కంపల్సరీ. ఇందులోనే ఆనియన్స్, టమాటా వేసి మళ్ళీ జాగ్రత్తగా కలుపుకోండి. గట్టిగా పిసికేసి వద్దు, చాలా స్లోగా కలుపుకోండి. నెల్లూరు చేపల పులుసు చేసుకోవడం ఎంత ఈజీనో టేస్ట్ అయితే అంత సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం చింతపండుని బాగా పిసుక్కొని ఆ వాటర్ని అందులో పోసుకోండి. నేను మరీ పులుసు చిక్కగానో పలచగానో చేయలేదండి, మీడియంలో చేసా. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ పోసి అది కూడా పోసేసుకుందాం. ఇది పోసిన తర్వాత ఒక్కసారి ఫిష్ అంతా కలుపుకోవాలండి. చేత్తోనే కలుపుకోండి, పర్లేదు. చూసారు కదా, ఇంత పులుసు సరిపోద్దండి. ఎందుకంటే నేను తీసుకున్నది 1/2 కిలోనే ఫిష్, అందుకని అంత ఎక్కువ పోయలేదు. బాగా పుల్లగా తింటే మీరు ఇంకొంచెం చింతపండు వేసుకోండి. ఇప్పుడు మిర్చి వేస్తున్నానండి. మిర్చి కూడా వేసి ఒక్కసారి కలుపుకుని స్టవ్ మీద పెట్టుకుందాం. చేపల పులుసు మగ్గుతూ ఉంటుంది. ఈలోగా మనం వేపుకున్న మసాలాలు పొడి చేసి పెట్టుకుందాం. ఇది కొంచెం మరీ మెత్తగా పొడి చేసేయకండి, కొంచెం బరకబరకగానే చేయండి. అలాగే మిక్సీలో అయితే సరిపోదు కాబట్టి నేను ఇందులో చేస్తున్నాను. ఇది కూడా నేను మొత్తం వేసేయనండి, మరీ దీని రోటికి కూడా రాకుండా అయిపోతుందని కొంచెం ఎక్కువ వేసాను మసాలాలు. నేను హాఫ్ మసాలాని యూజ్ చేస్తాను. ఇలా చేసుకోండి పొడిని, ఇంతకన్నా మెత్తగా వద్దు. ఇప్పుడు చేపల పులుసు చూద్దాం. చూసారా కలర్ ఎంత బాగుందో? అది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వల్ల ఆ కలర్ వస్తుంది. ఇంకా మన నెల్లూరు చేపల పులుసుకి కావాల్సింది ఏంటి? రా మ్యాంగో. ఇది కంపల్సరీ కదండి, అందుకే నేనైతే 1/2 తీసుకున్నాను. మీరు బాగా పుల్లగా తినేటట్టయితే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఇంకొంచెం సేపు మగ్గనివ్వండి. చూసారా ఎంత బాగుందో ఆ కలర్. కానీ ఈ టైంలో మసాలా వేసుకోండి. నేను మొత్తం మసాలా వేయట్లేదండి, 1/2 మాత్రమే వేస్తున్నాను. ఆల్మోస్ట్ 1 టీ స్పూన్ అనుకోండి, అంతే వేస్తున్నాను. మిగిలింది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఇంకొంచెం మగ్గనిద్దాం. ఆల్మోస్ట్ మగ్గిపోయింది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఈ టైంలో మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి ఇంకొంచెం సేపు మగ్గనిద్దాం. చూసారా అయిపోయింది. ఈ పులుసు ఇంత పులుసులానే ఉంచుకోండి, ఎందుకంటే చల్లబడిన తర్వాత మనకి ఇంకా కొంచెం చిక్కబడుతుంది. బాగా చిక్కగా కావాలనుకున్న వాళ్ళు చింతపండుని బాగా చిక్కగా పిసుక్కుని అది వేసుకోండి. ఇంకా బాగా పుల్లగా ఉంటుంది. పులుపు బాగా నచ్చేవాళ్ళు అలా చేయండి. కాసేపు ఆగితే అది ఇంకా దగ్గరికి అయిపోతుంది. చూసారు కదా మన నెల్లూరు చేపల పులుసు. చిన్న చిన్న టిప్స్తో చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోద్ది. చాలా అంటే
చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. మీరు ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.